హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీధర్ సైరా. గత కొంతకాలంగా నేను హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ని 3-4 టైమ్స్ విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా ఫ్రెండ్కి కాల్కి ఇంజూరీ కావడం వల్ల అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇప్పటికీ 3-4 టైమ్స్ విజిట్ చేసినాం హాస్పిటల్ని. ప్రతిసారి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే వీల్ చైర్ షార్టేజ్, వీల్ చైర్ దొరకపోవడం. అసలు అక్కడ వీల్ చైర్ కోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి. అసలు ఎందుకు ఇంత షార్టేజ్ ఉంది హాస్పిటల్లో, ఇంత పెద్ద హాస్పిటల్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇక్కడికి తెలంగాణ నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడికి. పేద ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. ఇది చాలా పెద్ద హాస్పిటల్. ఇక్కడ వీల్ చైర్ షార్టేజ్ అనేది చిన్న ప్రాబ్లం కాదు, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అసలు ఎక్కడికి పోయినా ఈ వీల్ చైర్లని నేను ఒకసారి గమనించినప్పుడు, హాస్పిటల్ అంతా తిరిగి అదంతా చూస్తున్నప్పుడు, అసలు ఎక్కడ పోయినా ఈ వీల్ చైర్స్ అని చెప్పేసి నేను ఒకసారి గమనించి హాస్పిటల్ అంతా తిరిగినప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే, అక్కడ పనిచేసే సిబ్బంది తమ సొంత అవసరాల కోసం ఆ వీల్ చైర్స్ని, స్ట్రెచర్స్ని వాడుకుంటున్నారు. ఇక్కడ ఈ విజువల్స్ చూడండి ఒకసారి. కాలికి దెబ్బ తగిలి అప్పుడే ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి వీల్ చైర్ లేదు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్ళడానికి. మరి ఆ వీల్ చైర్ ఎక్కడుంది అని చూస్తే అది ఇక్కడుంది. సరే, వీల్ చైర్ కోసం, స్ట్రెచర్ కోసం కానీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం అనుకుందాం. తర్వాత అయినా మనకు ఇస్తారా అంటే కాదు. ఆ వీల్ చైర్ మనం తీసుకుపోవాలంటే మన ఫోన్ అక్కడ పెట్టేసి తీసుకొని రావాలంట. అంటే ఈ ఫోన్ తాకట్టు పెట్టేది, లేకపోతే మన ఒక వస్తువు తాకట్టు పెట్టే కాన్సెప్ట్ ఏంది నాకు అర్థం కాలేదు. అసలు ఎవరిది హాస్పిటల్? ఆ హాస్పిటల్ మాది, మా కోసం కట్టిన హాస్పిటల్ అది. మా హాస్పిటల్లో ఒక వస్తువుని మేము వాడుకోవాలంటే మా వస్తువులను తాకట్టు పెట్టాలనా? ఏంది పద్ధతి? ఏంది ఇది? తాకట్టు పెట్టే పద్ధతి ఏంది ఇది? ఎవరు అడిగేటోళ్ళు లేరనా? మిత్రులారా, మీకు అనిపించచ్చు, అరే భయ్ నువ్వు వీడియో చేస్తే నీకు ఏమొస్తుంది, అసలు ఆడ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కదా, సంబంధిత డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడే కదా నీకు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది అని. ఇప్పుడు నేను అడుగుతున్నా, అక్కడ ఇంత సమస్య ఉంది, ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న విషయం నిజంగానే తెలియదు, జెన్యూన్గా తెలియదని అనుకుందాం. సంబంధిత డిపార్ట్మెంట్కి ప్రజల కోసం పనిచేయడానికి ఉండి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకేం పని చేస్తున్నారు వాళ్ళు, ఇంకా ప్రజల ఇబ్బందులు తెలుసుకోకుండా ఇంకేం చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సంబంధిత అధికారులకి, మీడియా మిత్రులందరికీ తెలిసేంత వరకు ఈ సమస్య పైన అవసరమైన పేషెంట్స్ ప్రతి ఒక్కరికి వీల్ చైర్ అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి.